నీ ఇంట్లో ఒక ఇబ్బంది ఉంది, నీ జీవితంలో ఒక ఇబ్బంది ఉంది, నీ జీవితంలో ఒక ఆటంకం ఉంది. అరే నీలోనే ఒక ఇబ్బంది ఉంది, నీలోనే ఒక సమస్య ఉంది. ఇప్పుడు నువ్వెవరివే? ఏడ్చేదానివా, ఏడ్చేవాడివా? నువ్వెవరివే? ఆవిడ అక్కడ అదే చేస్తుంది. స్థిరంగా దేవుని మీద, దేవుని ఆత్మ మీద నిలబడలేనోళ్ళు బలహీనులు. బలహీనులండి. కానీ విషయం గమనించండి, ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆ పొద కింద, ఆ చెట్టు కింద పడుకున్న పిల్లోడట, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నువ్వు తప్ప నాకు ఆధారం లేదని ప్రార్థన చేస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి చేస్తూ ఉంది. తల్లి ఏడుస్తూ అలా మూలుగుతూ అలా ఇదైపోతుంది. కానీ చిన్నపిల్లోడు చెట్టు కింద నిలబడి, వాడికి పుట్టి ఒకవేళ వాడికి 10 సంవత్సరాలు వేసుకోండి, లేదా ఒక 12 సంవత్సరాలు వేసుకోండి, ఒక 12 సంవత్సరాలు. హాగరా తమరో 15 సంవత్సరాల నుండి అటు ఇటు తిరగడం, తర్వాత ఏడవటం తప్ప నీకేమీ లేదు. కానీ అబ్రహాములోంచి పుట్టినోడు కదా, 12 సంవత్సరాల్లో అతడు నేర్చుకుంది ఒకటే, తన తండ్రి మోకాలు వేసేటప్పుడు చూడటం, తన తండ్రి బలిపీఠం కట్టడం చూడటం. నువ్వు బలిపీఠం కడితే నీ పిల్లలు బలిపీఠం కడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కట్టండి, మీరు బలిపీఠాలు కట్టండి. అంటే సిమెంట్ పెట్టి అవి కావండి, మీరు మోకాళ్ళు వేయండి, మీ పిల్లలు మోకాళ్ళు వేస్తారు. ఆమేన్. అక్కడ మాట చదవండి అండి, 17. బాబా హల్లెలూయా. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం అండి. ఏడ్చేది ఎవరు ఇక్కడ? ఏడ్చేది ఎవరు? ఏడ్చేది తల్లి. కానీ ఎవరు మొర విన్నాడు దేవుడు? పిల్లవాడి మొర విన్నాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. మీరు ఏడుస్తున్నారో, మీ పిల్లలు సన్నిధిలో వచ్చి ప్రభు ఒకసారి చూడండి, వాళ్ళ మాటలు అంటున్నాడు దేవుడు. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకో, నీకంటే ఆడే గొప్పడు. స్పష్టంగా గుర్తుపెట్టుకో, దేవుడినితో మాట్లాడతాడు. ఆమేన్. ఏమాత్రం సందేహం లేదు, నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఆమేన్. తీయండి ఒకసారి ఆదికాండము 21వ అధ్యాయం 14వ వచనం. ఇంచుమించు హాగరు అబ్రహాం ఇంట్లో ఒక 15 సంవత్సరాలు ఉందనుకోండి. ఎన్ని సంవత్సరాలు? కొద్దిగా గట్టి చెప్పండి. 15 సంవత్సరాలు అబ్రహాం ఇంట్లో ఉంది కదండి. అయితే మధ్యలో ఒకసారి పారిపోయింది. చిత్రహింసలు జరుగుతున్నాయి, నా వల్ల కాదని పారిపోయింది. కానీ దేవుడే దర్శించి మాట్లాడాడు. ఆమేన్. దేవుడు దర్శించి నీటిని, అనగా ఆ ఓటను పుట్టించి వాటర్ తాగించి మరలా వెనక్కి వెళ్ళమన్నాడు. అబ్రహాము దగ్గరకు వచ్చి అంటదే, దేవుడు నాతో మాట్లాడాడు. నీతో మాట్లాడాడు? అవును, దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడు, అంత బాగానే ఉంది. ఈసారి అబ్రహామే దగ్గరుండి నీళ్ళ తిత్తిని, ఈ మాట బాగా గుర్తుపెట్టుకుని ఒకసారి చెప్పండి అందరూ ఒకసారి, ఆహారమును నీళ్ళ తిత్తిని. గుర్తుపెట్టుకోండి, అబ్రహాము ఇంట్లో హాగరు ఇంచుమించు 15 సంవత్సరాలు ఉంది కదా. ఈ 15 సంవత్సరాల్లో తను సంపాదించింది ఏమైనా ఉందంటే అది ఆహారం, అది నీళ్ళ తిత్తి మాత్రమే. బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళినప్పుడు ఆవిడ సంపాదించింది, నువ్వే సంపాదించావు? అబ్రహాము ఇంట్లో ఉండి నువ్వేం పొందుకున్నావు అని అంటే ఆవిడ చెప్పకనే చెప్తున్న మాట ఏంటంటే ఆహారం, నీళ్ళ తిత్తి. దీవినేది అసలు ఆవిడ ఎందుకని? ఇప్పుడు కుమారుడు, సొంత కుమారుడు అబ్రహాముకి ఏదో ఒకటి ఇచ్చి పంపించాలిగా. అదేంటి ఓన్లీ ఆహారం, ఓన్లీ నీళ్ళ తిత్తిచ్చి పంపిస్తున్నాడు? అబ్రహాం అలాంటోడు కాదే. అబ్రహాముతో వచ్చి లోతు వచ్చేసి, పెదనాన్న నాకు ఇది కావాలి అని చెప్తే ఆ యొక్క గొర్రెలో, మేకలో, గాడిదలు అన్నీ ఇచ్చి పంపించిన ఆయన, మరి సొంత కొడుకైనా ఇస్మాయేలుకి ఏమీ లేదేంటి? ఏమి ఇవ్వలా? ఎందుకు ఇవ్వలేదు? ఒక క్లారిటీగా గమనించిన. అక్కడ చదవండి, బెహెర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను.
గమనించండి, గుర్తించండి. ఇటు అటు తిరిగే జీవితం తంది. స్టడీగా లేదు, ఆలోచన స్టడీగా లేదు, తలంపులు స్టడీగా లేవు, ప్రవర్తన స్టడీగా లేదు. ఎందుకు దీవెన పొందట్లేదు అని అంటే, ఎందుకు ఆశీర్వాదం కలగట్లేదంటే వాళ్ళు స్టడీగా లేరు. అబ్రహాము ఇంట్లో అన్నీ కొట్టుకుపోతాయి, కానీ బయటికి వెళ్తే ఏం లేదు. నేల తిత్తి ఆహారం దారిలోనే అయిపోతాయి అవి. అబ్రహాము ఇంట్లో ఉంటే ఎనీ టైం ఎప్పుడు భోజనం, ఎన్ని సదుపాయాలు అన్నీ ఉన్నాయి, కానీ బయట అడుగు పెట్టగానే ఏమి లేవు. 15 సంవత్సరాలు ఆ యొక్క అబ్రహాము ఇంట్లో ఉండి ఆవిడ సంపాదించింది, పిల్లోడు సంపాదించింది ఏంటంటే ఆహారం, నేల తిత్తి. నేను నిన్ను అడుగుతున్నాను, ప్రభువు నమ్మి ఎంతకాలం అయింది? ఈ అబ్రహాము లాంటి దేవుని గుడారం, ఈ దేవుని గుడారంలో ఉంటున్న నీవు, లేకపోతే దేవుని సేవకులతో ఉంటున్న నీవు ఏం సంపాదించారు? ఏం కలిగి ఉన్నారు? ఏం కలిగి ఉన్నారండి? వాళ్ళు బయటికి వెళితే అరణ్యంలోకి వెళ్ళారు, వాళ్ళకి ఏమి లేదు. అరణ్యంలోకి వెళ్ళారు, వాళ్ళు శ్రమలోకి వెళ్ళారు, ఇబ్బందులోకి వెళ్ళారు, ఆటంకంలోకి వెళ్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? నేల తిత్తి కావాలా? లేకపోతే ఆహారం కావాలా? శ్రమలో ఉన్న వ్యక్తికి ఏం కావాలి? ఇబ్బందులో ఉన్న వ్యక్తికి ఏం కావాలి? ఒక బాధలో ఉన్నావు, ఒక ఇబ్బందులో ఉన్నావు, ఆటంకంలో ఉన్నావు, నిజమే. కానీ నువ్వు నేర్చుకున్నది ఏంటంటే అటు ఇటు తిరగటం, అంతే. నేను మాట చెప్పనండి, అంతకుముందు మేలు చేసిన దేవుడు, అంతకుముందు నీ జీవితంలో కార్యం చేసినప్పుడు ఇక్కడే నిలబడి సాక్ష్యం చెప్పావే, మళ్ళీ అదే శ్రమ నీ జీవితంలోకి వచ్చినప్పుడు ఎందుకు అది విశ్వాసం లేదు? అంతకుముందు దేవుడే మేలు చేశాడు నీకు, అవునా? అంతకుముందు దేవుడే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తే నా దేవుడు చేసాడని 4 కన్నీళ్ళు గాడిచి ఏడ్చుకుంటూ చెప్పావు కదా. మళ్ళీ అలాంటి పరిస్థితి నీ జీవితంలో రాగానే అటు ఇటు వెళ్తుంది నీ ఆలోచన. నిన్ను దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. నీ మీద ఉన్న ఆలోచన వేరు. ఈ యొక్క కోడూరులో దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. గట్టిగా హల్లెలూయా. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అది 2025లో సాగాలి, కొనసాగించబడాలి, అది జరగాలి. అది జరగాలంటే అటు ఇటుగా కాదు, స్థిరంగా దేవుని మందిరం నుండి స్టార్ట్ అయ్యింది కార్యాలు. గట్టిగా ఆమేన్. కరెక్ట్గా నిలబడి చూడు, ఒక కార్యం చూడబోతున్నావు నీవు. నోరులు తెచ్చుకున్న వాళ్ళు చెప్పొచ్చండి ఆమేననే. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు చేయటానికి సమర్థుడు. ఒకటి గమనించు, ఒక చోట ట్రాన్స్ఫర్ ఉందండి, వైర్ తెగింది కదా. నువ్వు వెళ్తా ఉంటే చూసావు, జస్ట్ మిస్లో టచ్ అయ్యేదో ఆగిపోయింది, పక్కకి వెళ్ళావు. ఇప్పుడు ఏమనుకుంటావు? దేవుడు నన్ను కాపాడాడు, అయ్యో స్తోత్రం అనుకుంటావు, అవునా? మళ్ళీ అదే మార్గంలో వెళ్ళేటప్పుడు మళ్ళీ అలాగే వెళ్తావా? ఏమన్నా అలాగే వెళ్తారా? లేదే. మరి అదేంటండి? అది డేంజర్ అని తెలిసి, అది ఇబ్బంది అని తెలిసి, అది చావు ఎదురైద్దని తెలిసి కూడా నువ్వు వెళ్ళవు. మరి నీ బలహీనత ఏంటో, నీ ఇబ్బంది ఏంటో, నువ్వు ఎక్కడ ఇదవుతున్నావో, ఎక్కడ లూజ్ అవుతున్నావో అపవాదికి తెలుసు కదా. వాడు అదే నీ జీవితంలోకి తీసుకొస్తున్నాడు కదా. మరి ఎందుకు పడిపోతున్నావు? ఎందుకు దానికి పదే చోటిస్తున్నావు? అర్థమైందా? నా మాట అర్థమైందా? ఏదన్నా గుంట ఉందే పడిపోయేటప్పుడు, ఇప్పుడు మేము కారు వేసుకుని వచ్చేటప్పుడు ఏదైనా, మొన్నటిదాకా అమలాపురం మీటింగ్కి వెళ్ళాం, ఒక గొయ్యి ఉంది, ఇంచుమించు ఏలూరు దాటిన తర్వాత పెద్ద గొయ్యి. మావాడు కిరణ్ వెళ్ళి తలకే తగిలింది పైకి వెళ్ళి కారుకి. వాడికి ప్రతిసారి అమలాపురం సైడ్ వెళ్ళేటప్పుడు వాడికి తోలేటప్పుడు చెప్పేది ఏంటంటే, తమ్ముడు ఏలూరు దాటిన తర్వాత గుంట వచ్చిందిరా, చాలా జాగ్రత్త. చెప్పలా? ఏలూరు వెళ్ళే తర్వాత హైవేలో ఒక గుంట వస్తుంది, పోయేటప్పుడు చాలా జాగ్రత్త పోని, ఏదో నిరిగితే ఇబ్బందిరా బాబు, నా మొహంకి వెళ్ళి చూస్తాను అని
చెప్తే ఆ టైం అక్కడికి వచ్చేసరికి చిన్నగా బోనిస్తుంటారు. ఏండే మాకు అక్కడ అపాయం ఉందని తెలిసే చిన్నగా వెళ్తున్నాం కదా, నీ జీవితంలో ఒక నష్టం జరిగిద్దని తెలుసు, ఒక ఇబ్బంది వస్తుందని తెలుసు, కానీ నువ్వు అందులోకి వెళ్తున్నావు. బాగుంది నీకు అదే. ఈవిడ ఒక్కసారి కాదు వెళ్ళడానికి ఫస్ట్ ప్రయత్నించింది, రెండోసారి కూడా వెళ్ళడానికి ప్రయత్నించింది, వెళ్ళిపోయింది. కానీ ఈవిడ బయటికి వెళ్తే నువ్వేంటి? ఈరోజు నువ్వు మందిరంలో కూర్చున్నావు, నువ్వు బయటికి వెళ్తే నువ్వెవరివే? ప్రార్థనలో ఉన్నప్పుడు నువ్వెవరివే, బయటికి వెళ్తే నువ్వెవరివే? ఆరాధన, స్తుతి, ఆరాధన బాగుంది ఇక్కడ. బయటికి వెళ్తే నువ్వెవరివే? ఇంటికి వెళ్తే నువ్వెవరివే? సైతానా? ఇంటికి వెళ్తే నువ్వెవరు అండి? నా మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఈవిడ అబ్రహాము ఇంట్లో ఉన్నప్పుడు అన్ని విధాలుగా ఆ యొక్క సన్నిధి, ఆ యొక్క కాపుదల అన్నీ బాగున్నాయి. కానీ బయటికి పోయిన తర్వాత అన్నీ అయిపోయినాయి. ఈవిడ ఏమి నేర్చుకున్నావు? 15 సంవత్సరాల నుండి నువ్వేమి నేర్చుకున్నావమ్మా అని అడిగితే ఆవిడ ఒకటే చెబుతుంది, ఈ ఆడవటం. చూడండి, ఆడ మాట ఉన్నది, చదవండి. 16 చదవండి, 15, 16 చదవండి. అయిపోయినాయి. పడవేసి చాలండి. బాధ వస్తే, ఇబ్బంది వస్తే ఏడవటం తెలుసు కానీ నీకు, అంతే. ఇబ్బంది వస్తే ఏడవటం తెలుసు నీకు, కన్నీళ్ళు పెట్టుకుని ఏడవటం మాత్రమే తెలుసు నీకు. 15 సంవత్సరాలు అబ్రాహాము ఇంట్లో ఉండి ఏమి నేర్చుకున్నావమ్మా? ఇన్ని సంవత్సరాలైంది నువ్వు రక్షించబడి దైవ సేవకులతో ఉన్న నువ్వేమి నేర్చుకుంటున్నావు? ఇక్కడ ఆవిడ ఏం చెప్తుంది? నువ్వు అబ్రహాము దగ్గర ఉండి అబ్రహాముతో స్నేహం కలిగి, లేదు అబ్రహాముతో ఆ సాంగత్యం ఉంది, సొంత భర్తేక. అంత అనుభవంలో ఉన్న నీవు, ఈ సన్నిధిలో, ఈ సంఘంలో ఉన్న నువ్వు నేర్చుకుంది ఏంటి? బాధ వస్తే ఏడవటం, పిల్లలకు రోగం వస్తే ఏడవటం, అది వస్తే ఇది వస్తే ఏడవటం తప్ప ఏం చేయాలో తెలియట్లే నీకు. దేవుడు అంటే అయ్యా ఏదో ఒకటి చూడు ప్రభా, అయ్యా ఆమెన్, హల్లెలూయా, అవ్వ బువ్వ ఆమెన్, అయిపోయింది అంతే. నా మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పిల్లోని ఒక చెట్టు కింద పడేసి ఒక బాణం వేసే, ఒక విల్లంతా వేసే దూరంలో, కొంచెం దూరంలో, ఆ బజార్ అంత దూరంలో నిలబడి ఆ పిల్లోడు చచ్చిపోతా ఉంటే నేను చూడలేనని పోయి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉందంటండి. అంటే ఫిక్స్ అయిపోయింది చనిపోతారని, కుమారుడు చచ్చిపోతాడని ఫిక్స్ అయిపోయింది. నేను మాట చెప్పనండి, నీ ఇంట్లో ఒక ఇబ్బంది ఉంది, నీ జీవితంలో ఒక ఇబ్బంది ఉంది, నీ జీవితంలో ఒక ఆటంకం ఉంది, అరే నీలోనే ఒక ఇబ్బంది ఉంది, నీలోనే ఒక సమస్య ఉంది. ఇప్పుడు నువ్వెవరివే? ఏడ్చేదానివా, ఏడ్చేవాడివా? నువ్వెవరివే? ఆవిడ అక్కడ అదే చేస్తుంది. స్థిరంగా దేవుని మీద, దేవుని ఆత్మ మీద నిలబడలేనోళ్ళు బలహీనులండి. కానీ విషయం గమనించండి, ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆ పొద కింద, ఆ చెట్టు కింద పడుకున్న పిల్లోడట, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నువ్వు తప్ప నాకు ఆధారం లేదని ప్రార్థన చేస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లి చేస్తూ ఉంది, తల్లి ఏడుస్తూ అలా మూలుగుతూ అలా ఇదైపోతుంది. కానీ చిన్నపిల్లోడు చెట్టు కింద నిలబడి, వాడికి పుట్టి ఒకవేళ వాడికి 10 సంవత్సరాలు వేసుకోండి, లేదా ఒక 12 సంవత్సరాలు వేసుకోండి, ఒక 12 సంవత్సరాలు. హాగరా తమరు 15 సంవత్సరాల నుండి అటు ఇటు తిరగడం, తర్వాత ఏడవటం తప్ప నీకేమీ లేదు. కానీ అబ్రహాములోంచి పుట్టినోడు కదా, 12 సంవత్సరాల్లో అతడు నేర్చుకుంది ఒకటే, తన తండ్రి మోకాలు వేసేటం చూడటం.
తన తండ్రి బలిపీఠం కట్టడం చూడటం. నువ్వు బలిపీఠం కడితే నీ పిల్లలు బలిపీఠం కడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కట్టండి, మీరు బలిపీఠాలు కట్టండి అంటే సిమెంట్ పెట్టి అవి కావండి, మీరు మోకాళ్ళు వేయండి, మీ పిల్లలు మోకాళ్ళు వేస్తారు. ఆమేన్. అక్కడ మాట చదవండి అండి 17. బాబా హల్లెలూయా. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం అండి. ఏడ్చేది ఎవరు ఇక్కడ? ఏడ్చేది ఎవరు? ఏడ్చేది తల్లి. కానీ ఎవరు మొర విన్నాడు దేవుడు? పిల్లవాడి మొర విన్నాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. మీరు ఏడుస్తున్నారో మీ పిల్లలు సన్నిధిలో వచ్చి ప్రభు ఒకసారి చూడంటే వాళ్ళు అంటున్నాడు, వాళ్ళ మాటలు అంటున్నాడు దేవుడు. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకో, నీకంటే ఆడే గొప్పోడు. అంతే కదా మరి, అవునా కాదా? ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, చిన్న పిల్లవాడి స్వరం విన్న దేవుడు, చిన్న పిల్లవాడి ఇబ్బందిని చూసిన దేవుడు, వాడి పరిస్థితిని, వాడి బాధని. తల్లి ఏడుస్తూ ఉంది, తల్లి బాధ ఉంటుంది, కన్నపేగ్గా బాధ ఉంటుంది, కాదన్ను. కానీ వాడు దేవుడికి మొరపెడుతున్నాడు. ఇంతకాలం దేవుని సన్నిధిలో అనగా దేవుని మందిరంలో ఉంటూ మీరు నేర్చుకున్న విధానం ఏంటి అంటే, అటు ఇటు కాదండి, దేవుడి దగ్గర మోకరించడం. ఆమేన్. ఇది నేర్చుకున్న వాళ్ళు నిలబడతారు, ఇది నేర్చుకున్న వాళ్ళు బలపడతారు, దీవించబడతారు. చూడండి అక్కడ చదువుతూ ముందుకెళ్ళండి. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరును పిలిచి, ఇగో చూడండి మన భాషలో, నీకు ఏమైనా మాయరోగం వచ్చిందా? మన భాషలో మాట్లాడుకుంటే, హాగరో నీకేమైనా మాయరోగం వచ్చిందా? నీ పిల్లోడు అక్కడ పడిపోయి ఉంటే నాకు ప్రార్థన చేయాల్సి పోయి ఏడుస్తున్నావేంటి? ఏమండే 2024 ఎంత బాధపడ్డావు, ఎంత ఇబ్బంది పడ్డావు. ప్రతి రాత్రి ఈరోజు నీ కోసం వస్తున్నాడు దేవుడు, నీ కోసం వస్తున్నాడు దేవుడు, నీ కోసం వస్తున్న దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే వస్తున్నాడు. ఆమేన్. నువ్వు కుమిలిపోవడం, నువ్వు ఇబ్బంది పడటం, నీలో ఒక బాధను అనుభవించడం దేవుడు చూశాడు. హల్లెలూయా. నిన్ను చూసిన దేవుడు, నీ పరిస్థితిని చూసిన దేవుడు తప్పక దీవిస్తాడు, శ్రమ నుండి విడిపిస్తాడు. మరి విడిపించాలంటే ఏమంటే ఆదికాండం 13వ అధ్యాయం 18 వచ్చిన ఒకసారి చదవండి. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టాడు. ఎక్కడ బలిపీఠం కట్టాడండి? ఎక్కడ కదా? సింధూర వృక్షం దగ్గర అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టాడు. అవునా? 18:1 చదవండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడాడు. చాలండి, హల్లెలూయా. చూడండి, గమనించండి. అబ్రహాము ఎక్కడైతే బలిపీఠం కట్టాడో దేవుడు అక్కడికి దిగి వస్తున్నాడండి. హల్లెలూయా. నీ ఇంట్లో నువ్వు ప్రార్థన బలిపీఠం ప్రతిరోజు ప్రార్థించగలిగితే దేవుడు అక్కడ దిగొస్తాడు. దిగొచ్చిన దేవుడు ఈ ఊరికే మాట్లాడండి, జోక్గా చెప్పడండి, తప్పనిసరిగా రేపు ఇదే నాటికి కార్యం చూడబోతున్నాం. ఆమేన్. మాట ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చినవాడు నెరవేర్చే దేవుడు. ఆయన మనిషిలాగా మాట తప్పడానికి మానవ మాత్రుడు కాదు. ఆమేన్. ఆయన మాట ఇచ్చాడా, ఆకాశం పక్కకు పోని, అది కుప్పకోలనే, భూమి మీద అవ్వనే, మాట నెరవేర్చిన తర్వాత చేసానా లేదని చూపించే దేవుడు మన దేవుడు. ఆమేన్. తప్పనిసరిగా చేసే దేవుడు కదా. మరి ప్రతిరోజు నీ దగ్గరకు వస్తున్న దేవుణ్ణి నువ్వు ఏం చేస్తున్నావంటే సైలెంట్ అయిపోతున్నావు. నువ్వు నీ ఇంట్లో బలిపీఠం ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ ఇంటికి వస్తాడు. నువ్వు ప్రార్థించే ఇల్లు అయితే నీ ఇంటికి వస్తాడు దేవుడు. కానీ నువ్వు ప్రార్థించకపోతే రాడు. నువ్వు గమనించావా? దేవుడు ఒక నియమం పెట్టుకున్నాడు. ఏమని? మీరు గొర్రెపిల్ల రక్తాన్ని చిందించి ఆ రక్తం తీసుకెళ్ళి మీ ఇంటి మీద ప్రోక్షించమన్నాడు. ఆ రక్తం చూసి వెళ్ళిపోయాడా లేదా?
ఆ మాటకు లోబడ్డాడే లేదా దేవుడు? కట్టుబడి ఉన్నాడా లేడా? ఆ ఇంట్లోకి మరణం రప్పించాడు దేవుడు? లేదే. కానీ అబ్రహాము మమ్రేను దగ్గర బలిపీఠం కడితే అక్కడికే దేవుడు వచ్చాడు. ఆమేన్. ఎక్కడ బలిపీఠం కడతామో అక్కడికి దేవుడు వస్తాడంతే. ఇక్కడ చూడండి, ఆ చిన్న పిల్లవాని మొర విన్నాడు దేవుడు. ఎక్కడైతే వాడు పడిపోయి, ఏ చెట్టు దగ్గర అయితే వాడు అక్కడ పడిపోయి వాడు దేవునికి మొరపెట్టాడో, ఏనండి అమ్మా, ఏనండి ఒకసారి అందరూ హల్లి చెప్పండి. వాడు ఎక్కడైతే వాడు దేవునికి మొరపెట్టాడో దేవుడు అక్కడే ఒక ఓటను పుట్టించాడట దేవుడు. ఆమేన్. ఒక ఓటను పుట్టించిన దేవుడు. చదవండి ఒకసారి. చాలండి. హల్లెలూయా. నువ్వు గమనించు, ఎక్కడైతే ప్రార్థన జరిగిద్దో దేవుడు అక్కడ ఒక ద్వారం తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి, నీ ఇంటి నుండే దీవెన స్టార్ట్ అయితే. నువ్వు ప్రార్థన చేయి, నీ దగ్గర నుంచే దీవెన స్టార్ట్ అయితే. నీ మాటకి జనాలు లోబడతారు. నీ మాటే వేదం అయిపోద్ది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు ఎలా చేస్తాడు అని అంటే, అది ఒక వేదవాక్కుగా మార్చేస్తాడు. అంత గొప్ప దేవుడు అండి. నేను అడుగుతున్నాను, నువ్వు దేవుడిని ఎలా చూస్తున్నావు? దేవుణ్ణి ఎలా చూడటం ఏంటని అంటారా? నా మాట అర్థమైందా? అసలు దేవుణ్ణి మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు అనుకునేటట్లు దేవుడు ఎప్పుడు ఉండడండి. మనం అనుకునేటట్లుగా దేవుడు ఉండడు. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. భర్తమయ్య తెలుసా మీకు? మాకేం తెలుసు భర్తమయ్య అంటే అంటారా? ఎరుకో ప్రాంతంలో గుడ్డివాడు. తీయండి ఒకసారి మత్తయి లూకాసు వార్త 18వ అధ్యాయం. ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను. వీడు ఏం చేస్తున్నాడండి? భిక్షం అడుగుతున్నాడు. మన భాషలో చెప్పాలంటే అడుక్కున్నాడు. అంతేనా? అండ్ ఇంటికి వస్తే ఏమన్నా పెడతారా? అయ్యో లేవు వెళ్ళు అని అంటారా? ఎక్కువ అయ్యారుగా ఎవరు మందిరాలు కట్టడానికి. ఓరి వీళ్ళు అసలు ఏం బ్యాచ్. వచ్చిన వాళ్ళందరికీ ఒక 50 రూపాయలు ఇచ్చి వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నాను నేను. వచ్చిన వాళ్ళందరికీ మరి మనం జోగ్య అంటే మళ్ళీ బాధపడతారుగా. ఒక 50 రూపాయలు ఇచ్చి కొద్దిగా తిట్టి పంపిస్తున్నా. ఏమని అంటున్నానంటే, అడిగితే అడుగుతున్నారులే కానీ ఇది ఏమైనా బిజినెస్ అనుకో, మీరు మీ కుటుంబం చచ్చిపోతారు త్వరగా అన్న. వచ్చిన వాళ్ళందరికీ బిజినెస్ అంటే ఏం చేస్తారనంటే, 50 మాకు 50 మీకు, 1000 మాకు 1000 మీకు. ఇది బిజినెస్. అట్లా తిరువురిలో చాలామంది ఉన్నారండి. ఇదే పని కాళ్ళకి, ఇదే పని. వచ్చిన వాళ్ళని చెప్తున్నా, మీ కుటుంబం చచ్చిపోతారు రా బాబా ఇది తింటే. నిజమే కదండి మరి. చచ్చిపోతారు. వాళ్ళకి 2-3 భయం వేసింది. నిజమేనన్నా అయిద్దన్నా అని అన్న, నిజంగా చచ్చిపోతారు. ఇప్పుడు వీళ్ళు వస్తారు కదా, ఇప్పుడు వస్తున్నారు కదా పాపం. మొన్న సంక్రాంతికి అంతకుముందు చాలామంది మా ఇంటి ఎదురుగే పక్కనే ఎవరైనా రాని లేవు వెళ్ళిపో, వెళ్ళిపో, లేవు అసలు ఇంట్లో కూడా ఉండవు. దేవుడు ఒక్కొక్కసారి దేవుడే కావాలని కూడా వస్తాడు. అప్పుడు నువ్వేంటి? అప్పుడు నువ్వెవరివే? ఇవ్వండి. ఎవరన్నా వస్తే పిల్లికి పెట్టినట్టుగా ఉండొద్దు. మన దగ్గర ఉన్నది ఇవ్వండి. ఆమేన్, ఆమేన్. ఒకసారి చూడండి, వాడు అడుక్కునేవాడు. అయితే ఆ శబ్దం విని, నడక శబ్దాలు విని ఏమవుతుంది, ఏం జరుగుతుంది అడిగాడు. అయ్యా నజరేయుడైన యేసు ఈ మార్గాన్ని వస్తున్నాడంటే ఇక కేకలేస్తున్నాడు, నజరేయుడైన యేసు నన్ను కరుణించయ్యా. కేకలు వేస్తున్నాడు. పక్కన వాళ్ళు ఏమంటున్నారు? ఊరుకుండు, నోర్మోయ్, ఎందుకు కేకలు వేస్తున్నావు?
వారిని గద్దించి గద్దించారు. వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడు మరి ఎక్కువగా ఆమేన్ ఆమేన్ వాడు మరి ఎక్కువగా పిలవటం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. నేను నీకు చెప్తున్నానండి, నువ్వు మరి ఎక్కువగా దేవుని పిలు. నీ వైపు చూడలేదండి దేవుడు, నీ వైపు దేవుడు చూడలేదు, నీ వైపు చూడలే అసలు దేవుడు. అయితే నువ్వేం చేస్తావు తెలుసా? మరి ఎక్కువ విలు. ఆమేన్. వాడిని దాటి వెళ్ళిపోతున్నట్టు దేవుడు దాటి వెళ్ళాడు. వాడు ఏం చేశాడంటే వాడిని దాటిపోతున్న సంగతి వాడికి అర్థమైంది. వాడు కళ్ళు లేవు కానీ దేవుడు వాడిని దాటిపోతున్న సంగతి వాడికి అర్థమయ్యి మరి ఎక్కువగా అరవటం స్టార్ట్ చేశాడు. ఆమేన్. స్టార్ట్ చేశాడుగా. కానీ గుర్తుపెట్టుకోండి, మరి ఎక్కువగా అరవటం వల్ల, మరి ఎక్కువగా పిలవటం వల్ల సృష్టికర్తను ఆఫ్ చేశాడండి గుడ్డోడు. చప్పట్ల దేవునికి ఒకసారి. ఆమేన్. సృష్టికర్తన కళ్ళు లేనోడు గుడ్డోడు ఆపేశాడు. ఆమేన్. గుడ్డోడు ఆపేసాడండి. ఆపేసిన తర్వాత వాడిని తీసుకురండి అని చెప్తే తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నా వలన నీకు ఏం కావాలి? ఏమడిగాడండి? యేసు నిలిచి వాడిని తన యొద్దకు రమ్మని చెప్పి వాడు దగ్గరకు వచ్చినప్పుడు నేను నీకు ఏమి చేయగోరుచున్నాను. ఆమేన్ ఆమేన్. సహోదరి సహోదరులారా, కోడూరు ప్రజలారా, దేవుడే మీతో అంటున్నాడు, నేను నీకు ఏం చేయాలి? నేను నీకేం చెయ్యాలి? నేను నీకేం చేయాలి? నువ్వేదైతే కోరుతున్నావో అది దేవుడు అనుగ్రహించుగాక, అనుగ్రహించుగాక. ఆమేన్. నీ మనసును గమనించిన దేవుడు దాన్ని ఖచ్చితంగా ఇస్తాడు, సందేహం లేదు. నీకు ఏది కావాలో అది ఇస్తాడు. పో, దేవుడు నీకు జరిగించుగాక. ఆమేన్. వెంటనే వాడు వచ్చామన్నాడు తెలుసా? అయ్యా అడు చూడండి, అయ్యా ప్రభువా చూపు పొందగోరుచున్నానయ్యా. కళ్ళు కనబడవు, నాకు కళ్ళు కనబడవండి, నాకు కళ్ళు కావాలి. ఏమండి, ఒక్కసారి మనం ఆలోచిద్దామా? నువ్వు నేను వెళ్ళామనుకో, వాడు ఏమడుగుతాడు? హలో, నువ్వు నేను వెళ్తే ఏమడుగుతాడు? మన ఇల్లు ఏమని అడుగుతురా? అది కట్టి చెప్పండి. ఏమడుగుతాడు? అయ్యో మనం చదివాంగా. వాడు ఏమడుగుతాడు? అరే ఏ స్పందన లేదు ఏంటండి? వాడు ఏమడుగుతాడండి? భిక్షం, డబ్బులు అడుగుతాడు అనండి. వామ్మో అయ్యా, గట్టి చెప్పండి. వాడు ఏమడుగుతాడు? ఏదంటే ఏదైద్దా అని ఏమడుగుతాడు? ఇప్పుడు చెప్పండి, ఏమడుగుతాడు? డబ్బులు అడుగుతాడు. నువ్వు నేను వెళ్ళాం అనుకో, ఏడా డబ్బులు ఇవ్వు అన్నట్టు అడుగుతాడు అనుకోండి. ఇక నాకు ఇదే దిక్కు తప్ప ఇంకేమీ లేదు, నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు. అవునా కదా? నువ్వు నేను వెళ్తే డబ్బులు అడుగుతాడు, కానీ యేసయ్య నీకు కళ్ళు అడిగాడు. ఆమేన్. అరే నువ్వు గుడ్డోడు కదా, నీకేం తెలుసు, నువ్వేంట్రా అని అంటే వాడు అంటాడు, మీరు ఆయన డబ్బులు అడుగుతారేమో, మీరు ఆయన ఇంకేదో అడుగుతారేమో, ఆయన సృష్టికర్త, అవయవ నిర్మాత, ఆయన కళ్ళు ఇవ్వగలిగిన దేవుడు. ఆమేన్. గుడ్డోడికి అర్థమైందండి సృష్టికర్త విధానం ఏంటో, గుడ్డోడికి అర్థమైందండి దేవుని విలువేంటో. వాళ్ళ సంభాషణ ఇంచుమించు ఒక 10 నిమిషాలు జరిగి ఉంటుందండి. ఎంతసేపు? 10 నిమిషాల సంభాషణ తర్వాత జరిగింది ఏంటంటే కళ్ళు లేనుడికి కళ్ళు వచ్చినాయి. ఆమేన్. నేను నిన్ను అడుగుతున్నానండి, దేవుడి దగ్గర సంభాషణ చేసేటప్పుడు, దేవుడితో సహవాసం చేసిన తర్వాత నీకు వచ్చే దీవెన ఏంటి? నీకు వచ్చే ఆశీర్వాదం ఏంటి? గుడ్డోడు 10 నిమిషాలు మాట్లాడితే తర్వాత కళ్ళు వచ్చినాయి. వాడు దేవునితో కలిసి స్తుతించుకుంటూ బయటికి వెళ్ళాడట. ఆమేన్. వాడు ఎప్పుడో చేయాలది, కానీ యేసయ్య వచ్చేదాకా ఆగాడు. ఈరోజు మీకు చెప్పే మాట ఏంటంటే, నువ్వు దేవుడితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని నీ ఇంటిలో, నీ వ్యక్తిగత అనుభవంలో దేవుడితో ఒక వ్యక్తిగత సంబంధం కలిగి ఉండు. ఆమేన్.
ఒక సంబంధం నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటంకాలన్నీ దేవుడు తొలగించి దీవెన ప్రారంభిస్తాడు. ఆమేన్, ఆమేన్. అక్కడ చూడండి, ఇందాక మన దగ్గరికి ఆదికాండం 18. చూడండి, వాళ్ళు అబ్రహాము ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు ఏం తీసుకొని వచ్చారు చెప్పాలి? ఆహారము, నేల తిత్తి. కానీ విషయం ఏంటి చెప్పనా? వాడి పట్టున్న ప్రణాళిక ఏమో, వాడికి ఉన్న సంకల్పం ఏంటో అది పక్కన పెడితే వాళ్ళు దీవెన పొందుకోవడానికి అర్హులు కాదు. అవునా? వాళ్ళు దీవెన పొందడానికి అర్హులు కాదు. ఎందుకంటే కనబడుతూనే ఉందిగా, వాళ్ళు ఏం తీసుకొని వస్తున్నారు అంతేగా. కానీ మీరు గమనించండి, ఒక పొద కింద, చెట్టు కింద పిల్లవాడు దేవుడికి మొరపెడితే దేవుడు ఆత్మ, లేకపోతే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ చిన్న పిల్లవాడిని దగ్గర తీసుకో, వాడిని నేను గొప్ప జనంగా చేయబోతున్నాను. కొట్టండి చప్పట్ల దేవుడికి ఒకసారి. ఆమేన్. వెళ్ళేటప్పుడు శూన్యంగా వెళ్తున్నారేమో, శూన్యంగా ఉన్నారేమో, మీ జీవితాలు శూన్యంగా ఉండొచ్చేమో. ప్రార్థించండి, జనాభాగా చేయబోతున్నాడు, గొప్ప దీవెనగా చేయబోతున్నాడు. మీరు మాట్లాడితే పనులు అవుతాయి. హల్లెలూయా. ఈ ప్రపంచంలో దేవుడితో మాట్లాడే వాళ్ళు గొప్పవాళ్ళు. ఆమేన్. ప్రపంచాన్ని తల్లకిందులు చేసేది ప్రార్థనా పరులే. ఆమేన్. నీ ఇంటిలో ఒక బలిపీఠం ఉండాలి. హల్లెలూయా. ఏమండి, మాది మరి తాటాకులు ఇల్లు అండి అన్నట్టు, తాటాకులు ఇంట్లోకి వస్తాడు దేవుడు. ఆమేన్. మాది రేకుల షెడ్డు, వస్తాడు. బలిపీఠం కట్టిన ఇంట్లోకి, అది బాగా పాడైపోయిన ఇల్లా, వర్షం డైరెక్ట్గా లోపలికి వచ్చేద్దా? ఆ ఇంట్లో స్మెల్ వస్తుందా? అసలు ఏమీ లేని పరిస్థితి. డాబా కాదు, పోలీసులు కాదు, అది ఏది లేకుండా అనొచ్చు. అది పశువుల పాకైనా అయి ఉండొచ్చు. అక్కడ సువాసన వచ్చేస్తుంది. దుర్వాసన రావచ్చేమో, పెంట వాసన రావచ్చేమో, దేవుడు అక్కడికి వస్తే సువాసన వెదజల్లిద్ది. ఆమేన్, ఆమేన్. అక్కడికి బంగారం వస్తుంది, అక్కడికి సాంబ్రాణి వస్తుంది, అక్కడికి బోలం వస్తుంది. ఆమేన్, ఆమేన్. దేవుడు చేయడానికి సమర్థుడు. నేను అంటున్నాను, నువ్వు దేవుని ఎలా చూస్తున్నావు? చిన్న పిల్లోడికి అర్థమైందండి, ఈ టైంలో నీళ్ళు తాగకపోతే చచ్చిపోతా. ఇప్పుడు నీకు చెప్తున్నానండి, నీ జీవితంలో కొన్ని జరగకపోతే నీ పరిస్థితి అంతే, చెయ్యాలి. ఇప్పుడు కాకపోయినా ఇంకో నాటికైనా ఇబ్బంది ఉంది. అయితే ఇప్పుడు నువ్వు గమనించు, పిల్లోడికి చివరి స్టేజ్, ఏం చేయాలో అర్థం కాల. వాళ్ళ అమ్మ చూస్తే నా అయిపోయింది, నా పిల్లోడి పరిస్థితి అయిపోయింది, నేను కూడా కొద్దిసేపులో చచ్చిపోతా. అసలు అవకాశమే లేని చోట వాడు పిల్లోడు ప్రార్థిస్తే అవకాశాన్ని పుట్టించాడు దేవుడు. ఆమేన్. అసలు అవకాశమే లేదు. అవకాశం లేని చోట అవకాశాన్ని పుట్టించడం దేవుని యొక్క అవశ్యమై ఉన్నది. ఆమేన్. దేవుడు చేస్తాడండి. చూడండి, బయటకు వచ్చినప్పుడు నేల తిత్తి ఓన్లీ ఆహారం పట్టుకొని వస్తే, మధ్యలో చెట్టు కింద పడేసిన తర్వాత చిన్నోడు ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు, వీడిని నేను గొప్ప జనంగా చేయబోతున్నా. ఈ అరణ్యం మొత్తం వాడిదే. ఆమేన్. నేను మాట చెప్పిన, అక్కడ దేవుడు అట్ట చూడండి, అక్కడ మాట చదవండి. ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ నీళ్ళతో నింపి చిన్నవానికి తాగిచ్చాను. ఎక్కడ? బెహెర్షెబా అరణ్యంలో. ఎక్కడండి? అక్కడ కిందకి వెళ్తే ఆ అరణ్యంలో కాపురం ఉండి. ఆమేన్. నువ్వు గమనించు, ఎక్కడైతే ప్రార్థన స్టార్ట్ అయిందో దేవుడు అక్కడ అవకాశాన్ని పుట్టించాడు. ఎక్కడైతే ప్రార్థన జరిగిందో అక్కడ దేవుడు ఓటను పుట్టించాడు. ఎక్కడైతే ఓట పుట్టిందో అక్కడే నివాసం పెట్టించాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. దేవుడికి తెలుసండి, ఎక్కడ ప్రార్థన ఉంటుందో దేవుడు అక్కడికి వస్తాడండి. ఎక్కడ ప్రార్థన ఉంటుందో దేవుడు వాళ్ళని దీవిస్తాడండి. నేను అంటున్నాను, ఏమండి మేము చేస్తున్నామండి ప్రార్థన అంటారేమో. నువ్వు చేసే ప్రార్థన సరిపోవట్లా. నువ్వు 2 ప్లేట్లు తింటావు, నువ్వు 2 ప్లేట్లు తింటావు. మీ ఆయన ఏం చేశాడంటే, లేదా మీ ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే, హలో 2 ప్లేట్లు కాదు 1/2 ప్లేటే తినాలి అని పెట్టాడు అనుకో ఆప్షను.
పత్తి తీయగలవా? మిరపకాయలు కోయగలవా? లేదా నువ్వేదైనా జాబ్ కానీ ఏదైనా పని కానీ ఏదైనా చేయగలవా? ఎందుకని? ఏమంటే నీకు జరగాల్సిన మేలు గొప్పదే, నీకు జరగాల్సిన కార్యం గొప్పదే, ప్రార్థన ఏమో కొంచెం. నువ్వు ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా కష్టపడితే నీకు వచ్చి 500 1000 రూపాయలు అబ్బా అనుకుంటున్నావే, మరి దేవుడి దగ్గర మోకాళ్ళు ఇస్తే అలాగే దీవెన ఉంటుందని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? నా మాట అర్థమైందా? ఏమంటే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే 1000 రూపాయలు వస్తాయా? నీ విశ్వాసం అదే, నీ విశ్వాసం అదేనండి. నీ విశ్వాసం ఏంటంటే 500, నీ విశ్వాసం 1000 రూపాయలే. కానీ నీ విశ్వాసం పెంచితే అన్నీ పెరుగుతాయి. ఆమేన్, ఆమేన్. విశ్వాసాన్ని ఏమంటే ప్రభువే అన్నాడు కదండి, మీరు విశ్వసించండి నాన్న, ఈ కొండ వెళ్ళి సముద్రం పడింది అంటే జోక్గా హ్యాపీగా ఉండదని చెప్పాడు. అదే ఏమండి, నా మాట అర్థమైందా? ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడిద్ది మీరు విశ్వసిస్తే అని అన్నాడుగా. అది ఏదో జోక్ చెప్పాడంటారా? జోక్ ఎప్పుడు దేవుడు చెప్పడండి. ఆమేన్. దేవుడు ఎప్పుడు జోక్గా మాట్లాడ్డో. తన పిల్లలకి ఆయన చెప్పేవన్నీ జ్ఞానవంతమైనవే, కానీ తన పిల్లలకి అర్థమైతే అయితే మీరు గమనించండి, అర్థం కాని మాటలు కూడా మాట్లాడాడు. ఏంటి? విత్తువాను ఉపమానం గురించి చెప్పి అది భక్తులు శిష్యులు అందరూ ఉన్నప్పుడు చెప్పాడు, కానీ దాని అర్థం మాత్రం శిష్యులకే చెప్పాడు. అవునా కాదండి? శిష్యులకు మాత్రమే చెప్పాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఎందుకంటే శిష్యులు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారితో సహవాసంలో ఉన్నారు. దేవుడు ఏదైనా నీకు ఇవ్వాలనుకుంటే నీతో చెప్తాడు, నీకు ఏదైనా చెయ్యాలంటే నీకు చెప్తాడు. ఆమేన్. సందేహం లేకుండా నీకు చెప్తాడండి. వాళ్ళు ఏమీ పట్టుకోకుండా, వాళ్ళకి ఏమీ దీవెన లేకుండా వెళ్ళిపోతున్నారు, కానీ ప్రార్థన మధ్యలో అన్నీ మార్చేసిందండి, మారిపోయినాయి. నీ జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు, ఇబ్బందులు, ఆటంకాలు ఏమైనా సరే వాటన్నిటి నుంచి పక్కకు నెట్టేసి, అది చావా, అది ఇబ్బంది, అది ఇరుక, అది నీ జీవితంలోనా, నీ ఇంట్లోనా, నీ ఒంట్లోనా, అది ఏదైనా సరే ప్రార్థనతో కొట్టేయొచ్చేస్తున్నాములో. కొట్టండి తప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంకో మాట కూడా చెప్తాను. అంతకుముందు యేసుక్రీస్తు వారితో ఉన్నప్పుడు సరి అయిన దేవుడితో సహవాసం లేదండి, సరైన ప్రార్థన అనుభవం లేదు. ఉందా లేదా? లేదు. ఎందుకు చెప్పనా? యేసుక్రీస్తు వారు కొంచెం దూరం వెళ్ళి మోకాళ్ళు వేస్తేనట గెత్సెమనే తోటలో వీళ్ళు నిద్రపోతున్నారు. ఏం చేస్తున్నారండి? నిద్రపోతున్నారు. వాళ్ళు నిద్రపోతున్నారు, యేసుక్రీస్తు వారు వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ వచ్చి 1 గంట అయినా చేయలేకపోతున్నారా? 1 గంట, 1 గంట చేస్తే శ్రమ నుండి విడిపించబడతామంటారండి మనం. మరి గంట చేయకపోతే శ్రమలో చిక్కుకుంటామనే ఆ విషయం అర్థమవుతుంది కదా. 1 గంటే చేసేవాళ్ళు పెంచాలా? ఆమేన్. పెంచుకుంటే వెళ్ళాలా? అసలు 1 గంట కూడా చేయట్లేదంటే బాధపడుతున్నాడు యేసుక్రీస్తు వారు. 1 గంట వాళ్ళు ప్రార్థన చేసినట్లయితే వాళ్ళు సిలువ దగ్గర ఉన్న వాళ్ళు పట్టుకునేవాళ్ళు కాదు. ఆల్రెడీ చాలామంది అక్కడ ఉన్నారు, ఎవరిని ఏమనలా, కానీ వీళ్ళు పారిపోయారు. అదొక నెరవేర్పు అనుకోండి, కాదన్నా. నేను మీకు చెప్పే ఒక అద్భుతమైన మాట ఏంటి తెలుసా? అంతకుముందు ఒక సరి అయిన ప్రార్థన నడిపింపు లేదు, అంతకుముందు ఒక సరి అయిన టైం లేదు, సరైన ప్రార్థన టైం లేదు. ఏదో అవ్వా బోవా ఆమేన్ అనండి, అనండి, అనండి ఒకసారి. అందరు చెప్పట్లా, అందరు కలిసి చెప్పండి. అంతే. అవ్వ పాతకాల ఆవిడ, అవ్వ తినేది బువ్వ. ఆమెన్. క్లోజ్ అయిపోయింది, అంతే అంతే, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఇలా ఉంటే పనులేడైతే పారిపోవడం తప్ప
ప్రార్థన ఉన్నోడు నిలబడతాడు. నీ ఇంట్లో నువ్వు నిలబడలేకపోవడానికి కారణం వాడొక్క మాట అంటే చాలు. ఎవరండి? ఒక్క మాట అన్నే 10 మాటలు చదువుతూ నువ్వు, నీ నోరు ఆగదో ఆయన చెయ్యి ఆగదు. అది అంతే కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చాక నువ్వు లేకుండా అసలు నేనుండాలేను, నా వెనకున్నవన్నీ. అస్సలు అది పచ్చి అబద్ధం అండి, పచ్చి అబద్ధం. నేను మీకు విషయం చెప్పిన, ఒక దీవెన కలగడానికి ఒక మాట చెప్తానండి. నువ్వు ఎప్పటికైనా బయటికి వెళ్ళాల్సిందనివే కానీ, నువ్వు ఎప్పటికైనా దీవెన పొంది బయటికి వెళ్ళి ఆశీర్వాదం చూడాల్సిందనివే కానీ నేను నీకు క్లారిటీ ఇచ్చే విషయం ఏంటంటే, నీవు అబ్రహాముతో ఏకమై ఉండాలి. అప్పుడే నీకు దీవెన. నీ సొంత ఆలోచన పక్కన పెట్టు. ఆమేన్. నీ సొంత ప్రయత్నాలు పక్కకి వెళ్ళిపోవాలి. దైవ సేవకుడితో ఏకమైపోవాలి, పరిశుద్ధాత్మతో ఏకమైపోవాలి, దేవుడితో ఏకమైపోవాలి. ఆమేన్. సొంత ఆలోచనలు ఇప్పుడు దాకా ఆలోచించారు కదండి. ప్రభువా రేపు మిరపకాయ కోతకి వెళ్ళమంటావా వద్దంటావా అడిగారు ఎప్పుడైనా? ఎప్పుడైనా అడిగారా? రేపొద్దున పెళ్ళి ఉంది, వెళ్ళాలా వద్దా ప్రభుని అడిగారా? అస్సలు శారీ నలగదు కూడా. నిజమండి. ఒక ఆయన నాకు 5 లక్షలు ఇస్తున్నాడు. నీ అకౌంట్ నెంబర్ పెట్టి చాలు నేను పంపిస్తాడు. నేను ప్రార్థన చేస్తే అంటే నేను జోగ్య చేసే దేవుడి దగ్గర ఎట్లా, ప్రభా మరి ఒక 5 లక్షలు పంపిస్తా అంటున్నారు, మరి నెంబర్ పెడుతున్నాను, నీకు స్తోత్రం, నువ్వు పంపిస్తున్నందుకు వందనాలు, నీకు పంపిస్తున్నాను. అప్పుడేంటి బలమైన ఆత్మ నడిపింపు వచ్చింది. వచ్చేసి ప్రభా ఇది నీ చిత్తం అయితే రావాలి, జరగాలి అని చెప్తే నేను ఆ రోజు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను. మెల్లని స్వరం వినబడుతుంది నాకు. అది ప్రేరేపణ మొత్తం కలుగుతూ ఉంది. ఏంటి? తీసుకోవద్దు, 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 అవసరం లేదు. నేను సైలెంట్ అయిపోయినా. అదేంటయ్యా, ఇది దెయ్యపు ప్రేరేపణ, ఇది దేవుని ప్రేరేపణ కాదనుకుంటున్నాను నేను. అయితే మళ్ళీ వెంటనే కొద్దిసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం కాదు, అట్లుండదు ఎట్లుండదు అని మళ్ళీ అనుకుంటున్నా. కొద్దిసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ స్పష్టంగా విన్నా, ఇది క్లారిటీగా దేవుడు చెప్తున్నాడు, వద్దు. అయితే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళు RCM బ్యాచ్, విగ్రహ ఆరాధన చేయొచ్చు, అట్లా చేస్తే ఏం కాదని చెప్పాలట నా యూట్యూబ్ ఛానల్లో. నేను అట్లా చెప్పు, నెలకి నీకు అన్నీ పెరుగుతాయి అని చెప్పాడు. నీకు ఎన్ని పెరిగినా నువ్వెన్ని ఇచ్చినా ఏసే దేవుడు విగ్రహారాధన తప్పు అని చెప్పా. ఆమేన్, ఆమేన్. దానికి బదులు చచ్చిపోతా కానీ అది మాత్రం చెప్పను. ఆమేన్, ఆమేన్. మీరు గమనించండి, మీ జీవితంలో మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని మీరు సంపాదించగలిగితే అన్నీ సంపాదిస్తారండి, అన్నీ సంపాదించేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు ఉన్నంత కాలం సరైన ప్రార్థనా జీవితం లేదు. ప్రతి చిన్నదానికి భయపడ్డారు. అరే ఈరోజు నువ్వు చూడు, నువ్వు గమనించు, ఎంత బలంగా ఉండేదానివి, ఈరోజు ఆకు కదిలినా భయపడుతున్నావు, మూతబడినా భయపడుతున్నావు. అబ్బా, ప్రతి చిన్నదానికి భయపడిపోతున్నావు. పెద్ద శ్రమ కలిగినప్పుడే నిలబడిన నువ్వు ఈరోజు చిన్నదానికి కూడా తట్టుకోలేకపోతున్నావు. ఆత్మ చెప్పు సంగతులు అర్థం చేసుకున్నాను గాక. గట్టి చెప్పండి ఆమేన్. అటు ఇటు కాదు, కరెక్ట్గా దేవుని పాదాల దగ్గర నిలబడు. నువ్వు అడిగేది ఎందుకు కరెక్ట్గా చెప్పు దేవుడికి. వాడు కరెక్ట్గా చెప్పాడు, నాకు కళ్ళు కావాలి. నీ నమ్మిక చొప్పున, నీ విశ్వాసం చొప్పున నీకు కలుగును గాక. ఆమె నేను చేస్తాను, నేను ఏదో చేస్తాను, పట్టు చేతులు పెట్టి అసలు ఏం చెప్పలా. నీ నమ్మిక చొప్పున, నీ విశ్వాసం చొప్పున నీకు కలిగిద్ది పో, అంతే. నేను అడిగాగా, అన్న ఒకసారి సాక్ష్యం చెప్పాడు, ఏది పిల్లలు చేయటానికి చేతిలో డబ్బులు లేవు, చేయటానికి ఎంత, 1 లక్ష రూపాయలు అనుకో, లేదా ఒక 70,000 50,000 వేసుకో, విశ్వాసం ఎంత, దేవుడు చేస్తాడని. ఆమె
ఆమేన్. నేను అన్నా నువ్వెంత విశ్వాసం పెడతావో నీ దగ్గర ముందు పని ఉందండి. నీ విశ్వాసానికి దేవుడు కరెక్ట్గా దింపుతాడు అక్కడికి, అంతే. ఆమేన్. నువ్వు విశ్వసించడమే దేవుడికి కావాలి. నేను అంటున్నాను, ఒక్కొక్కరు 10 సంవత్సరాలు అయింది తమ మేము రక్షించబడినాలు చేయొద్దండి. లేదు. ఒక 5 సంవత్సరాలు, అయ్యో 5 కూడా లేదా? మీ నోట్లో పంచదార పాకం కొట్ట చెప్పొచ్చుగా. మరి చెప్పండి, చేతులు ఎత్తండి 5 సంవత్సరాల వాళ్ళు. తమరు ఎన్ని గంటలు చేస్తున్నారండి ప్రార్థన? గంట. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరి 10 సంవత్సరాల నుంచి గంట సేపేనా? గంట సేపేనా? సరే 3 సంవత్సరాల వాళ్ళు, 3 వాళ్ళు అండి, 2 వాళ్ళు, 1 వాళ్ళు ఏమనలేండి. ఎక్కడ ప్రార్థన చేస్తామని అడుగుతారని భయం వేస్తుందేమో. మేము ఎందుకు కొడతామండి? సరే, నేను రక్షించబడ్డాను అన్నలు చేయొద్దండి. బాప్తిసం పొందినానండి అన్నలు చేయొద్దండి కదా. నా మాట వినండమ్మా, నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేయకే నీ జీవితంలో మార్పులు లేవు. ఆవిడ జీవితంలో, హాగర్ జీవితంలో నువ్వేం సంపాదించావని అడిగితే నేల తిత్తి ఆహారం తప్ప దీవెన లేదు. పిల్లోడు ప్రార్థన చేస్తేనే దీవెన వస్తుంది ఆ ఇంట్లోకి. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు చూసినావు, దీనికే దీవెన, దీనికి ఒక్కదానికే నీకు దీవెన వస్తుంది. కానీ నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇల్లు కూడా దీవించబడిద్ది, భవిష్యత్తు దీవించబడిద్ది. ఆమేన్. ఇది దేవుడికి కావాలి. అంతకుముందు ప్రార్థన లేని వాళ్ళు ఎప్పుడైతే ఒక నడిపింపు కిందకు వచ్చారో, ఆమేనండి, ఒక నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు కిందకు వచ్చారో, తీయండి అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. చాలండి. ఏ కాలం? అందరు నా వైపు చూస్తారు, గట్టిగా ఒకసారి వెళ్ళి చెప్పండి. 2 చేతులు తెచ్చుకున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, పగలు ఇంచుమించు మధ్యాహ్నం వేళ 3 గంటలకే ప్రార్థనా కాలం. అంతకుముందు 1 గంట ప్రార్థన చేయమంటే చేయని వాళ్ళు ఈరోజు టైం పెట్టుకుని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. నువ్వు గమనించు, పగలు 3 గంటలకు ఒక టైం పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారండి వాళ్ళు. అంతకుముందు దేవుడితో ఒక వ్యక్తిగత సంబంధం సరిగ్గా లేదు. యేసయ్య ఉన్నాడు కానీ నడుస్తున్నారు, వెళ్ళిపోతూ ఉంది. కానీ విషయం ఏంటో చెప్పనండి, ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఒక టైం వచ్చేసింది. ఆమేన్. వాళ్ళు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు, ప్రతిరోజు ఒక టైం పెట్టుకుని దేవుడితో ఒక వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నారు. నడిపింపు కింద ఉంటే అలా ఉంటుంది. నా మాట అర్థమైందండి? పరిశుద్ధాత్మ నడిపింపు కిందకి ఎప్పుడైతే వచ్చారో వాళ్ళ జీవితంలో జరుగుతుంది ఏంటి అంటే, ఒక టైం, ప్రార్థన టైం కలిగి ఉన్నారు. నేను మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఒక కార్యం జరగాలి. ఆమేన్. ఒక కార్యం జరగాలి. ఎందుకనంటే అక్కడ కిందకి మనం వెళ్తే ఆ దేవాలయం దగ్గర మెట్ల మీద ఎవడాడు భిక్షకుడు, కుంటివాడైన ఒక భిక్షకుడు, అడుక్కునేవాడు, ఆ మెట్ల దగ్గర పుట్టుకుండాడబడి ఉన్నాడు. మీరు గమనించండి, వాళ్ళు ప్రతిరోజు 3 గంటలకి ప్రార్థన సమయాన మందిరంలోకి వెళ్తున్నారు. వాడు ప్రతిరోజు మెట్ల మీదే కూర్చొని. కానీ ఒకరోజు ఒక టైం వచ్చింది, పలానా టైం వచ్చింది, అదే పగలు 3 గంటలకే వాళ్ళు ప్రార్థనా సమయానికి వెళ్తున్నారు పైకి ప్రార్థించడానికి. దేవుడు ఏం మాట్లాడతారో వీళ్ళు దేవుడితో మాట్లాడటానికి, దేవుడు వీళ్ళతో మాట్లాడటానికి, వీళ్ళు దేవుని మందిరానికి ఎక్కి వెళ్తున్నప్పుడు వాడు అక్కడే పడున్నాడు. ఆమేన్. వాడు అక్కడే పడున్నాడు. కానీ ఒకరోజు వెళ్తున్నప్పుడు దేవుడు స్టాప్ చేసేసాడు. ఆమేన్. ఒకరోజు స్టాప్ చేశాడు. ఎందుకయ్యా? ఎందుకు? మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారుగా, ప్రతిరోజు ఒక వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నారుగా, నా నడిపింపులో ఉన్నారు కదా. ఆమేన్. నా మాటకు లోబడుతున్నారు కదా. అయితే ఇప్పుడు మీరు ఆగండి. ఎందుకయ్యా?
ఒకడు మెట్ల మీద ఉన్నాడు. ఆమేన్. ఒకడు మెట్ల మీద ఉన్నాడు. పుట్టుక నుండి కుంటివాడుగా వీళ్ళని దేహి దేహి అని అడుగుతున్నాడు. పూట గడవట్లా. అలాంటి వాడు ఉన్నాడు అక్కడ. వాడు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చుగా, మందిరంలోకి వెళ్ళి దేవుని స్తుతించవచ్చుగా. స్తుతిస్తే ఇబ్బందులు ఎందుకు ఉంటాయి? ప్రార్థిస్తే ఎందుకు ఇబ్బందులు ఉంటాయి? వాడికి అది అలవాటు అయిపోయింది. మెట్ల మీద ఉండటం అలవాటు అయిపోయింది. తక్కువ ప్రార్థన చేయటం అలవాటు అయిపోయింది. ఇక్కడే చూడండి, ఆ పిల్లని ఆపండి కొంచెం ఒకసారి. ఈ ఊరి పిల్లే పొద్దుల ఆ పిల్లని చూస్తున్నారా మీరంతా? ఏడవ ఒకసారి అల్లి చెప్పడం ముగించేస్తున్నా. హల్లెలూయా. గమనించండి, ఎప్పుడు వెళ్ళేవాళ్ళని దేవుడు ఆపాడండి. నువ్వు ఎప్పుడు చేసుకుంటూ వెళ్ళు, నీ ప్రార్థనలో ప్రతిరోజు చేసుకుంటూ వెళ్ళు. ఒకరోజు దేవుడు ఆఫ్ చేస్తాడు అంతే. ఆగు ఒకసారి. ఏం కావాలని అడుగుతాడు. అప్పుడేమిలా, నాకు ఇది కావాలను క్షణాల్లో చూస్తావు నువ్వు కార్యాలు. ఆమేన్. క్షణాల్లో చూస్తావు నువ్వు. వచ్చారు, నిలబడ్డారు. ఏం కావాలంటే మేము కలిగింది నీకు ఇస్తున్నాం, లేచి నిలబడేస్తున్నాము అని చెప్పారు. ఆమేన్. నేను అదే చెప్తున్నానండి, నీ జీవితంలో ఒక మంచి టైం కలిగి ఉండు, అంటే ఒక మంచి ప్రార్థన కలిగి ఉండు. సరైన ప్రార్థనా జీవితం లేదు, సరైన వ్యక్తిగత అనుభవం లేదు దేవుడి దగ్గర. ఇలాగ లేకుండా ఉండి ఏం కార్యాలు చూస్తామండి మనం? నిత్యంగా దేవుడు చెప్పే మాట, ప్రార్థించేవాడి మీద నాకు ఉద్దేశాలు పెరుగుతాయి, ప్రార్థించే వాళ్ళ మీద నాకు కోరికలు పెరుగుతాయి, ప్రార్థించేవాడి పట్ల నా ప్రణాళిక పెరిగిద్ది. ఆమేన్. అసలు వాళ్ళ మీద ఉద్దేశాలు లేవు, ఎందుకంటే ఏమి ఇచ్చి పంపించట్లా, ఏమీ లేవు వాళ్ళతో పోవడానికి. ఇవ్వట్లా, అబ్రహామే ఇవ్వలా. కానీ వాళ్ళు బయటికి వెళితే, వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ దీవిస్తున్నాడు. ఆమేన్. నా మాట మీకు హృదయపూర్వకంగా చెప్పే మాట ఏంటంటే, మీరు దేవునికి లోబడండి. దేవునికి ఒక నడిపింపులోకి రండి, ఒక నడిపింపు కిందకి రండి. మీ సొంత ఆలోచనలు కొట్టేయండి, మీ సొంత ప్రయత్నాలు కొట్టేయండి. ఇప్పటి వరకు నడిచిన దినాలకి చాలు. దైవ చిత్తంలోకి నడిపింపులోకి రండి. మిమ్మల్ని నడిపించాల్సింది దేవుడు, మిమ్మల్ని తీసుకెళ్లాల్సిన దేవుడు, ప్రతి చిత్తాన్ని నెరవేర్చగలిగిన దేవుడు. ఆమేన్. నీకు ఏ టైంలో ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు. ఆడు మెట్ల మీద ఉన్నోడి సంగతి దేవుడికి తెలుసు. మెట్ల మీద మనం రాకపోతే వాడు లేవడం. ఈరోజు నేను చెప్పిన, నీ ఇంట్లో ఒకడు పడిపోయి ఉన్నాడు. ఆడు తాగోడా, ఆడు తిరిగేవాడా, ఆడి పరిస్థితి బాగాలేదా, అదొక రోగమా, అదొక ఇబ్బందా, అదొక అప్ప, అది ఏదైనా పరిస్థితి, అది ఏదైనా సరే, ఒకటి నీ ఇంట్లో పడుంది. ఒకటి గుర్తుపెట్టుకో, సరైన ప్రార్థన టైం లేకపోతే, సరైన టయానికి నువ్వు రాకపోతే, దేవుడు అక్కడికి వచ్చాడు. దేవుడు వచ్చాడు కాబట్టి వాళ్ళు లేచింది, అవునా కదా? దేవుడు లేపాడు, కనబడని దేవుడు అక్కడ లేపాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ లేపాడు వాడిని. వాడు లేపాలంటే కరెక్ట్ టయానికి దేవుడు వచ్చినప్పుడు, వీళ్ళు లేట్ చేస్తే దేవుడు చేసేవాడు కదా అక్కడ. అసలు ఇదంతా కాదండి, దేవుడు నీ దగ్గర కోరుకునేది ఒకటే, నీ ప్రార్థన సమయం పెరగాలి. ఈ ఆశీర్వాద సభ రోజు దేవుడు చెప్పేది ఏంటంటే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయి, నీకు తెలియకుండానే కార్యాలు జరుగుతాయి, నీకు తెలియకుండానే అద్భుతాలు జరుగుతాయి. నువ్వు తెలియదో, నువ్వు అసలు ఆలోచించవు కూడా ఇలా జరుగుతుందని కూడా. నువ్వు నమ్మితే చాలు, నీకు నుంచి ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వు, ఇంటికి వెళ్ళేసరికి అద్భుతం చూస్తావు. కొద్ది గట్టి చెప్పు. ఆమేన్. అన్నీ మారితే తారుమారు చేశారు, శాసనాలు మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. నేను నమ్మే దేవుడు ఎవరో తెలుసా? మీరు నమ్మే దేవుడు ఎవరో తెలుసా? రేపు ఖచ్చితంగా మిరపకాయ కోతగా తీసుకెళ్ళే దేవుడు. మీ నమ్మకం అది. కానీ నేను నమ్మే దేవుడు ఎవరో తెలుసా? 20 లక్షలను పోషించిన దేవుడు నేను నమ్ముతున్న దేవుడు. ఎన్ని లక్షలు? 20 లక్షలని అరణ్యంలో, త్రోవలేని అరణ్యంలో దేవుడు పోషించిన దేవుడు, అది నేను నమ్ముతున్నా. ఆయన నదిని కాదు, కాలవన కాదు, పిల్ల కాలవన కాదు చీల్చింది, సముద్రాన్ని చీల్చిన నమ్ముతున్నా నేను. ఆమేన్. సముద్రాన్ని చీల్చిన నమ్మా. షడ్రక్ మేషక్ అబేద్గోను అందులో పడ్డాడు కదా, అగ్నిగుండంలో.
కానీ మనం ఏంటో ఈజీ అండి అగ్నిగుండంలో పట్టడం, అది ఎంత ఈజీయో తెలుసు అన్నట్టు పెట్టారు ఫేస్లు మీరు. మన అనుభవాలు అట్లే అనుకుంటాం. కానీ నేను మాట చెప్పిన, ఆ అగ్ని పైకి లేచినప్పుడట ఆ అగ్నికి అక్కడున్న పక్కన వాళ్ళని వేయడానికి వచ్చిన వాళ్ళు కూడా కాలిపోయి చచ్చిపోయారట. కానీ షడ్రకు మెషకు అభ్యర్థిన వాళ్ళకి అసలు వేడే తగల. అంటే నేను ఏం చెప్తున్నాను తెలుసా, అసలు నీ శ్రమకు ముందు, నీకు బాధకు ముందు, అసలు నీ జీవితంలో ఒకటి రాకముందు దేవుడు అందులో ఉంటాడు. ఆమేన్. ఎందుకంటే దాని శాఖ కూడా నీకు తగలనీయడం. ఓకే, గట్టి చెప్పు. ఆమేన్. దాని శాఖ కూడా నీకు తగలనివ్వడం. ఎప్పుడైతే అందులో పడేశారో, పడేసిన దగ్గర నుండి వాళ్ళకి అనిపిస్తున్న విధానం ఏంటంటే 7 అంతల అగ్నిగుండం ఏసీ రూమ్ అయిపోయిందండి. ఏసీ చేసి పడేశాడు దేవుడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, నీ యొక్క 7 అంతల శ్రమల, అది రోగాల, ఇబ్బందుల ఏమైనా సరే దేవుడు నీతో ఉండి నడిపిస్తాడు. 7 అంతల అగ్నిగుండాన్ని ఏసీ రూమ్ చేస్తాడు. ఐస్ గడ్డ అయిపోద్దే. అది మనం నమ్మిన దేవుడి యొక్క గొప్పతనం. ఆమేన్. ఏం కావాలి నీకు? ఏం కావాలి? నీ దేవుని గొప్పగా చూడు. నీ దేవుని గొప్పగా చూడు. నీ దేవుని గొప్పగా చూడు. పని అయిపోద్ది. మీరు ఈ చిన్న మాట చెప్పేసి ముగిస్తున్నాను. అరణ్యములో ఉండి దేవుని స్తుతిస్తున్నాడు, అరణ్యములో ఉండి దేవుని కనపరుస్తున్నాడు, అరణ్యములో ఉండి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. మీరు ఎప్పుడు గమనించారా? అరణ్యములో గొర్రెలు కాసుకున్నాడు సింహాసనం మీద కూర్చుంటాం ఏంటి? ఏదైనా పట్టా ఉందా? ఏదైనా డాక్టరేట్ ఉందా? ఏమైనా చదివాడు అంటారా? ఏమైనా చదివి ఉంటాడా? శనగోకి ఎప్పుడైనా నిల్లుంటాడా? అంటే బడికి ఎప్పుడు నిల్లుంటాడా? లేదే. మరి అలాంటోడు గొర్రెలు మేసుకునే దగ్గర గొర్రెలు ఎట్లా అడుగుతారు? ఏయ్ ఏయ్ ఆహా అని అడుగుతారా? అట్ట కూడా కాదు, ఇంకా కొత్తగా ఉంటాయి. అలాంటి గొర్రెల దగ్గర బతికేవాడు కదా. గొర్రెలను తీసుకెళ్ళి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడండి. అది మన దేవుడిలో ఉన్న గొప్పతనం. ఆమేన్. కోడూరుకే పరిమితమైన నిన్ను నిలబెట్టగలడం, ఈ ఊర్లోనే గొప్ప చేయగలడం. ఆమేన్. ఈ ఊర్లో ఎన్నో ఉండొచ్చు, ఈ ఊర్లో ఎంతో ఉండొచ్చు, ఎంతో ఉన్నోళ్ళు ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ ఇంట్లో బలిపీఠం ఉంటే, నీ జీవితంలో బలిపీఠం ఉంటే, నువ్వు దేవుడితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటే, నువ్వు దేవుని గణపరిస్తే, ప్రభువు అన్నాడు, నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తాను. చెప్పు గట్టిగా. హల్లెలూయా. చిన్నపిల్లవాడు చెట్టు కింద పడి దేవుణ్ణి గణపరుస్తున్నాడండి. ఆమేన్. చిన్నపిల్లవాడు చెట్టు కింద కూర్చొని దేవుని గణపరుస్తున్నాడు. త్రోవ పక్కన ఉన్నవాడు దేవుని గణపరుస్తున్నాడు. అరే, నువ్వు త్రోవలో కూర్చోటం కాదు, నువ్వు ఎరుకో మరణంలో కూర్చోటం కాదు, నాతో పాటు నువ్వు నడవాలి. ఆమేన్. నువ్వు మెట్ల మీద కూర్చోటానికి కాదు, రా మందిరంలో దేవుని స్తుతించాలి. ఆమేన్. నిన్ను కూడా ప్రభువు చెప్తున్నాడు, నీ జీవితంలో కూడా ఒక లోబడి అనుభవంలోకి రా, ఒక ప్రార్థన అనుభవంలోకి పూర్తిగా, ఏ కష్టం వచ్చినా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళే అనుభవంలోకి రా. ఈ అనుభవంలోకి వస్తే ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. నేను చెప్తున్నాను కదా, నడిపింపు కిందకి రండి, త్వరగా నడిపింపు కిందకి రండి. ఇప్పటి వరకు అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి, ఇక దేవుని ప్రయత్నంలోకి రండి, దేవుని నడిపింపులోకి రండి. 2024 అంతా మన సొంత ప్రయత్నాలకు వెళ్ళాం, అనాలోచనంగా తక్కువ ప్రార్థనలో ఉన్నాం. ఈ 2025 దేవుని నడిపింపులోకి వస్తే, పరిశుద్ధాత్మ నడిపింపులోకి వస్తే ఆత్మవరాలు పొందుకుంటారు మీరు. ఆమేన్. పరిశుద్ధాత్మను పొందుకుంటారు మీరు, పరిశుద్ధాత్మతో నడిపించబడతారు మీరు. ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో, ఎలా వెళ్ళాలో, ఎలా వెళ్ళకూడదో నీ దగ్గర నుంచి దీవెన స్టార్ట్ చేస్తాడు, నీ దగ్గర నుంచి అన్నీ ప్రారంభిస్తాడు. 2 సంవత్సరాల నుంచి ఒక నక్షత్రం వాళ్ళని నడిపిస్తూ ఉంటే దారిలో ఒక హ్యాపీ, ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యకార్యం, ఒక గొప్ప ప్యాలెస్ కనపడగానే ఆ ఇంట్లోకి వెళ్ళిపోయారు. కానీ ఒక విషయం చెప్పిన, ఇంతకాలం ఒక నడిపింపు కింద ఉన్నావుగా. కానీ నేను అంటున్నాను, ఇప్పటి వరకు అటు ఇటుగా ఉన్నావు, వచ్చావు, బాగానే ఉంది. కానీ యేసుక్రీస్తు వారు పశువుల పాకలో వెయిట్ చేస్తున్నాడు, దీవెన పశువుల పాకలో వెయిట్ చేస్తూ ఉంది. కానీ ఇంతలో హ్యాపీనెస్ ఏదో అటు ఇటు చూసి వాళ్ళు చేసిన విధానం ఏంటంటే దీవెన లేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు వెనక్కొచ్చారో, అక్కడ నుండి వెనక్కి వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే మరలా వాళ్ళ కోసం నక్షత్రం అట్లాగే ఉంది. ఆమేన్. నేను మీకు చెప్తున్నాను,
పరిశుద్ధాత్ముడు మీకోసం వెయిట్ చేస్తున్నాడు. దేవుడు మీకోసం వెయిట్ చేస్తున్నాడు. ఒక నడిపింపు కిందకు రండి, ప్రార్థన అనుభవం ముందుకు పెంచండి. దేవుడు ఖచ్చితంగా ఈ 2025 దీవించబోతున్నాడు. ప్రార్థన ద్వారా దీవెనగా జరగబోతా ఉంది. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఒక చిన్న ప్రార్థన, అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే. అందరూ కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. దేవుడు ఈ మాటలన్నీ దీవించుగాక, ఫలభరితం జరిగించుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి, దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజని హృదయపూర్వకంగా నువ్వు చేతులెత్తి, దేవా నన్ను దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం గట్టిగా. స్తోత్రం.